పీజీ హాస్టల్స్లో అప్పుడే చెప్పేస్తున్నారు, మీకు మేము దోశలు, పూరి, చపాతి ఇలాంటివి చేయలేము, గ్యాస్ కొరతుంది, అందుకని చెప్పి మీకు ఉప్మా వండి అన్నం పెడతామని చెప్తున్నారు. అందుకే అందరూ బ్లింకిట్లో చక్కగా ఇండక్షన్ స్టవ్ ఆర్డర్ పెట్టుకోండి. ఒక 1.5 లీటర్ కుక్కర్ ఉంటుంది, చిన్న చిన్న కుక్కర్లు, దాంట్లో పప్పు చేసుకోండి. రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకోండి. బ్రహ్మాండమైన వంటలు వస్తాయి మీకు. మల్బారు పరోటాలు, మల్బార్ చపాతీలు దొరుకుతాయి, చక్కగా తినండి. ప్రియా పచ్చళ్ళు, ఆవకాయలు అన్నీ దొరుకుతాయి, లేదా అమ్మ పంపించిన ఇంటి దగ్గర అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోండి. వాడెవడో ఉప్మా పెట్టి ఆ రోజల్లా మీరు ఆఫీస్ టెన్షన్స్ సరిపోక ఇంట్లో ఆ పిచ్చి ఉప్మా తిని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఉప్మా తిని పీజీ హాస్టల్స్లో ఉన్న మీకేం అవసరం? చక్కటి వంట చేసుకోండి చక్కగా. బ్లింకెట్లో అన్నీ తరిగేసిన కూరలు దొరుకుతాయి, లేకపోతే సూపర్ మార్కెట్కి మీరు వెళ్ళినా కూడా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసినవి దొరుకుతాయి. చక్కగా ఆడపిల్లలోని మగపిల్లలోని ఈ మధ్యన మగపిల్లలు కూడా చాలా బాగా వంట చేసుకుంటున్నారు కదా, చక్కగా కట్ చేసినవి దొరుకుతాయి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. అందరూ తినేది ఒకటే కదా, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై. చక్కగా బంగాళదుంపలు చిన్న చిన్నవి ఆలు తెచ్చుకుని ఉడకపెట్టేసుకోండి రైస్ కుక్కర్లో. చక్కగా తిరుగుమూత వేసుకోండి. ఎవరితో మీకు పని లేదు. ఆ టెన్షన్ పడద్దు అమ్మలు కూడా, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారని. రోజు యూట్యూబ్లో వంటలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఆన్ చేసుకున్నారంటే మంచిగా రైస్ కుక్కర్లో పప్పు వండేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్ మీద చపాతీలు అలాంటివి పెనం పెట్టి కాల్ చేసుకోవచ్చు. మంచిగా వంట చేసుకుని తినండి, హ్యాపీగా ఉండండి. యుద్ధం మనకేం అవసరం లేదు. మనం ఎంత హ్యాపీగా మనం వంట చేసుకుంటామో అంత కడుపు నిండా తినగలుగుతాం. ఏమంటారు?